హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనిషి జీవితంలో అత్యంత విలువైన సంపద ఏంటంటే ఆరోగ్యం. కానీ చాలామందికి తెలియని ఒక సత్యం ఉంది. శారీరక ఆరోగ్యానికి ముందు మానసిక ఆరోగ్యం అనేది బాగుండాలి. ఎందుకంటే ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. శారీరక ఆరోగ్యం బాగుంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. మనసు బాగుంటే శరీరం చురుకుగా ఉంటుంది. ఇవి 2 కలిసినప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించగలడు. శరీరం బలహీనమైతే మనసు దిగులు పడుతుంది. మనసు కుంగితే శరీరం కూడా సరిగ్గా పనిచేయదు. మనసులో స్ట్రెస్, ఆందోళన, కోపం, అసూయ, ద్వేషం, బాధ వంటి భావాలు పెరిగితే అవి మన ఆలోచనలను మాత్రమే కాదు, మన శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో జీవించాలంటే ముందుగా మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి 3 బలమైన పునాదులు. ప్రాణాయామం. ఈ ప్రాణాయామం శరీరానికి శక్తినిస్తుంది. ధ్యానం మనసుకు శాంతినిస్తుంది. జ్ఞానం ఆత్మకు దిశానిర్దేశనం చేస్తుంది. ధ్యానం అనేది మన మనసును శాంతంగా ఉంచుతుంది. ప్రాణాయామం మన శరీరానికి కొత్త శక్తినిస్తుంది. జ్ఞానం మన ఆలోచనలకు దిశను ఇస్తుంది.